మధ్యస్థ సన్నగింజ రకాలు. మధ్యస్థ సన్నగింజ రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న రకము బీపీటీ 5204. ఈ మధ్యస్థ సన్నగింజ రకాలు మంచి కుకింగ్ క్వాలిటీ ఉంటే కనుక ఇది పెద్ద మార్కెట్ సెగ్మెంట్ అనమాట. అంటే మార్కెట్లో బాగా గిరాకీ రకాలలో ఈ మధ్యస్థ సన్నగింజ రకాలు ఒకటి. మీకు బీపీటీ 5204 దీర్ఘకాలిక రకము. తర్వాత ఏ పురుగులను కానీ తెగులను కానీ తట్టుకోదు. పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది. తర్వాత ఆలస్యంగా నారు పోయడానికి అనుకూలం కాదు. కాబట్టి రైతులు ఈ బీపీటీ 5204 సాంబా మసూరి అనే రకానికి ప్రత్యామ్నాయ రకము ఏమున్నాయని అడుగుతున్నారు. సో దానికి ప్రత్యామ్నాయంగా మొట్టమొదటగా మనకు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం నుంచి RNR 15048 తెలంగాణ సోనా అన్న పేరుతోని ఒక రకం మేము విడుదల చేసాం 2014లో. ఆ రకం ఈ బీపీటీకి ప్రత్యామ్నాయంగా మీరు వేసుకోవచ్చు. ఈ RNR 15048 అనే రకాన్ని మీరు జూలై మాసంలో నార్లు పోసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకము. తర్వాత మీకు జూలై మాసంలో నార్లు పోసుకున్నట్లయితే మీకు 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఇది రైతుల మన్ననలు పొందింది. తర్వాత ఇది అగ్గి తెగులు కూడా కొంత తట్టుకుంటుంది అన్నమాట. కాబట్టి ఈ సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని మీరు ఎంచుకోవచ్చు. దీనికి ఉన్న లక్షణాల దృష్ట్యా, ఫోటో సెన్సిటివిటీ దృష్ట్యా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముందుగా నార్లు పోస్తే కనుక యూరియా తక్కువ వేయాలి. తర్వాత లేటుగా నార్లు పోసినప్పుడు కూడా ఈ రకానికి తక్కువ యూరియాతో పంట పండే రకం కాబట్టి బీపీటీకి వేసినంతగా దీనికి వేయకూడదు. తర్వాత 120 రోజుల కాలపరిమితి కాబట్టి ఇది బీపీటీ లాగా దూరం నాట్లు వేయకుండా దగ్గర నాట్లు వేసారు. ఒక చదరపు మీటర్కు దాదాపు ఒక 60 కుదుర్లు ఉండేలాగా నాట్లు వేసుకోవాలి. దీని తర్వాత మనకు ఇంకా ఎన్నో మధ్యస్థ సన్నగింజ రకాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల చేయబడినవి. అవి ముఖ్యంగా JGL 1798 జగిత్యాల సన్నాలు అనే పేరుతో విడుదల చేయబడింది. అది 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడిచ్చే రకంగా ఉంది. అది కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇంకొకటి JGL 384. ఇది కూడా బీపీటీ గింజ నాణ్యత కలిగి ఉండి, అంటే మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగి ఉండి మంచి దిగుబడిని ఇచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. ఈ రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇది 135 రోజుల కాల పరిమితి.